నమస్తే, వెల్కమ్ టు అభినవ్ భారత్. విజయవాడను విలయవాడగా చేసిన వరదలు ప్రజలకు తెచ్చి పెట్టిన కష్టాలు అన్నీ ఇన్ని కావు. ఆస్తి ప్రాణ నష్టాలే కాకుండా అనేక సమస్యలు ఇప్పుడు వరద బాధితులను వెంటాడుతున్నాయి. అందులో భాగంగానే ఆటో డ్రైవర్లకు కొత్త సమస్య వచ్చి పడింది. వరదలో మునిగిన ఆటోలను మరమ్మతులు చేయడానికి షోరూంల దగ్గరకు ఆటో డ్రైవర్లు బారులు తీరారు. అయితే ఆటో రిపేర్లకు కనీసం 3 నెలల సమయం పడుతుందని, అప్పటి వరకు వెయిట్ చేయకపోతే బయట మెకానికల వద్ద రిపేర్లు చేయించుకోవాలని షోరూం యజమానులు తెగేసి చెప్తున్నారు. దీంతో ఏం చేయాలో తోచక ఆటో వాలాలు తలలు పట్టుకుంటున్నారు. 3 నెలల పాటు ఉపాధి కోల్పోతే కుటుంబాల పోషణ, ఈఎంఐల చెల్లింపు ఎలా అంటూ ఆందోళన చెందుతున్నారు. అయితే ఇలాంటి సమయాల్లో కస్టమర్లకు అండగా నిలబడాల్సిన షోరూం యజమానులు పరిస్థితులను ఆసరాగా చేసుకుని వారిని మరింత ఆందోళనకు గురి చేస్తున్నారు. రిపేర్ల కోసం ఎదురు చూడలేకపోయినా, రిపేర్లకు అయ్యే ఖర్చు పెట్టుకోలేకపోయినా వన్ టైం సెటిల్మెంట్ చేసుకుని ఆటోను వెనక్కి ఇచ్చేయాలని, అలా చేస్తే ఇప్పటి వరకు కట్టిన వాయిదాల సొమ్ముకి ఆటో కండిషన్ను బట్టి 10,000 రూపాయల నుంచి 20,000 రూపాయలు కలిపి ఇస్తామని చెబుతున్నారు. వాళ్ళు చెప్పినట్టుగా ఆటో ఇచ్చేస్తే మళ్ళీ తమ జీవితం రోడ్డున పడుతుందని ఆటో కార్మికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. మళ్ళీ కొత్త ఆటో కొనాలంటే ఆర్థికంగా మరింత భారం అవుతుందని వాపోతున్నారు. అలా కాకుండా బయట మెకానికల వద్ద రిపేర్లు చేయించుకుందామన్నా ఆ ఖర్చు భరించలేని స్థితిలో ఉన్నామని, రిపేర్లు సరిగా చేయకపోయినా ఆటోలు మధ్యలో ఆగిపోతాయని, ప్రమాదాల బారిన పడే అవకాశం ఉంటుందని ఆందోళన చెందుతున్నారు. రిపేర్లకు షోరూం వాళ్ళు 3 నెలల సమయం పెడితే ఆటో నడుపుకోకుండా ఈఎంఐ ఎలా కట్టాలంటూ ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. వరదల కారణంగా గత 15 రోజులుగా ఉపాధి లేక నానా ఇబ్బందులు పడ్డామని, ఇప్పుడు షోరూం యజమానుల మాటలకు ఏం చేయాలో అర్థం కావడం లేదని చెప్తున్నారు. వన్ టైం సెటిల్మెంట్ చేసుకోవాలంటే సంబంధిత ఫైనాన్స్ కంపెనీల నుంచి ఖచ్చితంగా క్లెయిమ్ నెంబర్ తీసుకోవాలని, ఆ నెంబర్ ఇవ్వడానికి కూడా ఫైనాన్స్ కంపెనీల ప్రతినిధులు 4,000 రూపాయల నుంచి 5,000 రూపాయలు డిమాండ్ చేస్తున్నారని ఆటో డ్రైవర్లు ఆందోళన చెందుతున్నారు. బ్యాంకులు, ఇతర ప్రైవేట్ ఫైనాన్స్ సంస్థల నుంచి అప్పులు తెచ్చుకొని ఆటోలు కొనుక్కున్నామని, ఒక్కసారిగా వరద ముంచెత్తడంతో తీవ్రంగా నష్టపోయాని, ఇప్పుడు షోరూం వాళ్ళ తీరుతో దిక్కుతోచని స్థితిలో పడ్డామని పలువురు ఆటో డ్రైవర్లు తమ బాధను వ్యక్తం చేస్తున్నారు. ముఖ్యమంత్రి చంద్రబాబు ఆటో యజమానులకు, డ్రైవర్లకు వారం రోజుల్లో ఆటోలను మరమ్మతులు చేసి వెనక్కి ఇప్పిస్తామని హామీ ఇచ్చారు. కానీ వాస్తవంలో అది జరగడం లేదు. ఇప్పటి వరకు ఒక్కో ఆటోని కూడా ప్రభుత్వం మరమ్మత్తు చేసి ఇచ్చింది లేదు. పరిస్థితి ఇలాగే ఉంటే నెలల తరబడి చేతిలో వాహనం లేక, కుటుంబాన్ని పోషించుకోలేక వేల కుటుంబాలు రోడ్డున పడే పరిస్థితి ఉంటుందని డ్రైవర్లు ఆందోళన చెందుతున్నారు. ఈ సమస్యను గురించి ప్రభుత్వం షోరూం యాజమాన్యంతో మాట్లాడి తమ వాహనాలను వేగంగా రిపేర్ చేసి అందించేలా ఆదేశాలు ఇవ్వాలని ఆటో యూనియన్లు కోరుతున్నాయి. అదేవిధంగా తమ కుటుంబాలు మళ్ళీ సాధారణ స్థితికి వచ్చేలోగా ఎంతో కొంత ప్రభుత్వ సహకారం అందించాలని కూడా సంఘాలు విజ్ఞప్తి చేస్తున్నాయి. నాయకులారా, మీ పనితనం మీ అధినాయకులకు తెలియజేయాలనుకుంటున్నారు. ప్రజలారా, మీ సమస్యలను మీ నాయకులకు తెలియజేయాలనుకుంటున్నారు. ప్రజా సమస్యల పరిష్కార వేదిక మీ అభినవ్ భారత్.